బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సీఎం పాల్గొంటారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల వ్యవహారంపైనే చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సీఎం పాల్గొంటారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల వ్యవహారంపైనే చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సీఎం పాల్గొంటారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల వ్యవహారంపైనే చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇవాళ మధ్యాహ్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు కదా, మరి ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? సాదిక్. ఎస్ ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళ్ళనున్నారు. ప్రధానంగా ఏఐసీసీ సంబంధించినటువంటి కోఆర్డినేషన్ సంబంధించిన మీటింగ్లో ఆయన పాల్గొనబోతున్నారు. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికలు కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఉన్నాయి. 17 నియోజకవర్గాలు గాను 16 నియోజకవర్గాల గెలిపే లక్ష్యంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో పార్టీ ఫోకస్ పెట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలపైన ఇప్పటికే సమన్వయ సంబంధించినటువంటి మీటింగ్లో చర్చలు చేశారు. అయితే నిన్ననే వెళ్లాల్సి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే అనివార్య కారణాల నిన్న వెళ్ళలేదు. సో మిగతా సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జీల మంత్రులందరూ కూడా వెళ్ళడం జరిగింది. వారికి కూడా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. గెలిపే లక్ష్యంగా పనిచేసే విధంగా ఎంత రెట్టింపు ఉత్సవంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే చేశారో అదే తరహాలో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికలను ఫేస్ చేయాలని కూడా పార్టీ హైకమాండ్ నాయకులకైతే దిశ నిర్దేశించింది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతున్నందుకు గాను తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గెలుపు సంబంధించిన అవకాశాలు ఎవరెవరికి ఇస్తే గెలుపు ఇంకా ఈజీగా ఉంటుందనిపైన కూడా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన ఖరారు విషయంలో కానీ మిగతా సంబంధించిన విషయాలపైన ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చర్చ చేస్తున్నారు. ఎవరికి సాధ్యాసాధ్యాలపైన చేస్తున్నారు, అందుకోసం సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు కనీసం 16 వరకైనా లేక 15 వరకైనా గెలుపుకునే లక్ష్యంగా మాత్రం ఉండబోతుంది. అయితే ఇప్పటికే సమన్వయ సంబంధించిన మీటింగ్ చేస్తున్నారు. సన్నాహక మీటింగ్లో ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గాల స్థాయి సంబంధించిన నాయకులందరితో కూడా ఒక 2 దఫాలుగా అంటే 2 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపైన కూడా ఫోకస్ పెట్టినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలిపే లక్ష్యంగా ఉండబోతుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రిని ఢిల్లీకి రావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆయన మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 లేదా 3 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ సంబంధించినటువంటి హైకమాండ్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. సో హైకమాండ్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు రోడ్ ప్రకారంగా ఎన్నికల వ్యూహాన్ని రచించబోతున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి కసరత్తు ముమ్మరం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అంటే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ప్రసన్న, ఓటు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.